ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే బ్రెడ్ క్రమ్స్ ఎట్లా చేసుకోవాలో చెప్తానండి. మోస్ట్‌లీ అందరూ పారేస్తారు. కాకపోతే దాన్ని కూడా మనం ఎట్లా రీయూజ్ చేసుకోవాలనేది చూపిస్తా. ఇప్పుడు నేనైతే బ్రెడ్డు సైడ్స్ ఉంటాయి కదండీ! అవి కట్ చేసి ఒక దాంట్లో స్టోర్ చేసి ఇప్పుడైతే నేను వేస్తున్నా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఇవి. కొద్దిగా వేపుకోవాలి. వేగితే ఇవి ఇరుగుతాయండి. అంత వచ్చేదాకా వేపుకోవాలనమాట. ఇవి దేనికో ఉపయోగించొచ్చంటే చాలా వంటలైతే చేయొచ్చండి బ్రెడ్ క్రమ్స్‌తో. చూసారా ఇట్లా తిప్పుతూనే ఉండాలి. మీరిది వదిలేసి వేరే పని చేసుకుంటే ఇవైతే మాడిపోతాయండి. ఇట్లా తిప్పుతూ ఉంటే తొందరగా వేగిపోతాయి. చూసారా ఇవైతే పూర్తిగా వేగిపోయినాయి చూపిస్తా. ఇదిగోండి ఇట్లా ఇరిగిపోవాలనమాట. అట్లయితే ఈజీగా అయిపోతది. ఇప్పుడు ఇవి చల్లారబెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి. చూసారా? చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పౌడర్ చేసుకోవాలండి. కొంచెం బరకగా చేసుకోండి బ్రెడ్ క్రమ్స్‌ని ఇట్లాగా. చూసారా వీడియోలో చూపిస్తున్నా ఇట్లా చేసుకుంటే సరిపోతదండి. ఇప్పుడు వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.